మా అవసరాలను తెలియచేయండి. మీరు విధేయత చూపించే మనసు, మీకున్న హృదయము మాకు అనుగ్రహించండి. సాతాను శక్తుల ప్రభావం నేను బంధిస్తూ ఉన్నాను. మీ నామంలో ఈ స్థలము మీ కార్యము ప్రతి వారి హృదయంలో మీరు జరిగించమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ లోకంలో మనకి దేవుని సేవకులను, ప్రవక్తలను, అలాగే మనల్ని హెచ్చరించేవారిని, మనల్ని నడిపించేవారిని అనుగ్రహించాడు. కానీ చాలామంది దేవుని యొక్క సేవకులను గ్రహించలేదు. బైబిల్లో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. ప్రవక్తలైనప్పటికీ ఈ లోకంలో వారికి కూడా అంతిమ ఘడియలు ఉన్నాయి. ఈ భూమి నుండి తీసివేయబడేటటువంటి సమయం. వారి లోకంలో జీవించినంతసేపు మనం పట్టించుకోం, అంత పట్టించుకోం. వారు చేసే కార్యములు కానీ, వారి ద్వారా మనం పొందినటువంటి మేలు కానీ ఏమీ పట్టించుకోం. కానీ అంతిమ గడియలలో అరే ఇంకా చనిపోతున్నాడు అనే సమయంలో అయ్యో అని ఏడుస్తారు. కొంతమంది చనిపోయిన తర్వాత ఏడుస్తారు. కొంతమంది ఆఖరి సమయంలో అరే రే రే అని కొంచెం చెత్త పెడతారు. కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా ఏమాత్రం కూడా వారి హృదయం వెలిగించబడదు. ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. 2వ రోజుల గ్రంథంలో ఎలీషా ఆఖరి సమయం మనం చూస్తాం. 13వ అధ్యాయం చూద్దాం. 13వ అధ్యాయం 14వ వచనం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి, ఇక్కడ యెహోయాషు అతని పేరేంటి? యెహోయాషు ఇశ్రాయేలు రాజు. రెండు రాజ్యాలు, ఇశ్రాయేలు రాజ్యం అలాగే యోధ రాజ్యం. వీరిద్దరూ దేవుని బిడ్డల యొక్క రాజ్యం. ఇక్కడ యెహోయాషు అనేటువంటి ఇశ్రాయేలు రాజు, యోధ రాజు కాదు, ఇశ్రాయేలు రాజు. రైట్. అతని యొద్దకు వచ్చి అతను పరిగెత్తుకుని వచ్చారట. అతని చూచి కన్నీరు విడిచుచు, కన్నీరు గారుస్తాడు. ఏదో కన్నీరు గార్చాడు. నా తండ్రి నా తండ్రి ఏమంటున్నాడు? నా తండ్రి నా తండ్రి అంటున్నాడు. ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. ఎన్ని పిలుగులైనా పెట్టి పిలుస్తారు. ఇశ్రాయేలు వారికి నీవే కదా, రథములు రౌతులు నీవే కదా. అప్పుడు ఎలీషా ఏం చెప్తున్నాడు? అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకో. ఈ మాటలు కాదు, ఆఖరి సమయంలో మనకు హృదయ పరిస్థితిని గమనించుకునే సమయం అది. ఎన్ని బిరుదులు పెట్టి పిలిస్తే ప్రయోజనం ఏంటి? బిరుదులు పెట్టి పిలిచినందువలన అవతల వాళ్ళకి మనం ఏం సహాయం చేయలేదు. ఆ సమయంలో మన హృదయం దేవుని సేవకు వెళ్ళిపోతున్నాడంటే మరి ఏం సెలవిస్తున్నాడో నా గురించి. ఆ సమయంలో నాకు ఉండవలసినటువంటి హృదయం ఎలా ఉండాలి? ఎలీషా ముందుకు వెళ్ళి తనకు ఒక పని అని చెప్తున్నాడు. ఎలీషా ఏం చెప్తున్నాడు? నీవు వింటిని బాణములను తీసుకోమని. వింటి అంటే బిల్లు. బిల్లు అంటే ఏంటి? బాణమును సంధించి కొట్టేది బిల్లు. బాణం వేయాలంటే బిల్లు లేకుండా బాణం వేయలేదు, శత్రుడు వేయలేదు. ఆ ఇంటి మీద పెట్టి లాగి కొట్టాలి. సో ముందు ఆ బిడ్డని పట్టుకో, తర్వాత అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొని బాణం పట్టుకున్నాడు, బిడ్డని పట్టుకున్నాడు. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా బిడ్డని పట్టుకోండి. రైట్. అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి ఆఖరి సమయంలో నిజంగానే ఆశీర్వదించాలని కోరాడు ఈ రాజు. సో ఈ ప్రవక్త యొక్క చెయ్యి రాజు చేతిలోకి వచ్చింది. తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. కిటికీ విప్పు
విప్పు అన్నాడు, కిటికీని విప్పాడు. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. బాణం వేయమన్నాడు, బాణం వేసాడు. అతడు ఇది యెహోవా రక్షణ బాణము ఏమన్నాడు? ఇది యెహోవా. సో కొంత హోప్ ఇచ్చాడు, ఇది దేవుని రక్షణ. సో దేవుని మనం ఎక్కువగా ధ్యానం చేసుకోవాలి. డాక్టర్ కేరీ అని, విలియం కేరీ, ఆయన అనేకమైన సాహస కార్యాలు చేశాడు. విలియం కేరీ వల్లనే మనం ఇక్కడ మన చేతిలో ఉన్న బైబిల్ తర్జుమా చేయబడింది. ఆ తర్వాత ఆయన ఇంకా అనేక పుస్తకాలు రాశాడు. ఎంతోమంది ఈ ద్రవిడ భాషలో తర్జుమా చేయబడిన బైబిల్ చదువుకొని మీరు కోరుతున్నారు. ఆయన అనేకమైన పుస్తకాలు కూడా రాశాడు. ఇంకా తర్వాత సెరల్పూర్లో బైబిల్ కాలేజ్ పెట్టాడు. ఎన్ని కార్యాలు చేసిన తర్వాత అతను చనిపోకముందు ఏమంటాడంటే, మీరు దయచేసి డాక్టర్ కేరీ అని పిలవద్దు అని అంటున్నాడు. చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి కూడా డాక్టర్ కేరీ అని పిలవద్దు. అలాగే వెళ్ళిపోతున్నప్పుడు అతను ఏ స్థలములను దేవుని కొరకు సంపాదించాడో ఆ స్థలంలో బైబిల్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎలాగ ప్రారంభించాడో అదంతా తిరుగుతున్న అతను వీల్ చైర్ తిరుగుతున్నప్పుడు ఇది నాది అని అన్నాడు, ఇది దేవుడిది. ఆ తర్వాత నా గురించి మీరు చెప్పేటప్పుడు డాక్టర్ కేరీ గారు ఎలా చేశారు, డాక్టర్ కేరీ గారు అలా చేశారు అని నన్ను పొగుడుతూ ఏం చెప్పదు. ఏదైనా చెప్పాలంటే డాక్టర్ కేరీ గారి యొక్క దేవుడు ఏం చేశాడు అది చెప్పండి అన్నాడు. చాలామంది మేధావులు ఏంటి, అలాగే భక్తి పరులు, దేవుని వెంబడించినటువంటి వారు వారి యొక్క కోరికలు చూడాలన్నమాట. దేవుని మహిమపరచాలి. రైట్, ఇక్కడ యెహోవా రక్షణ బాణము. ఇది ఎలీషా రక్షణ బాణం కాదు. చాలామంది తమకు పొగుడుకుంటూ ఉంటారు, తమకి ఇన్స్టిట్యూషన్స్ పొగుడుకుంటూ ఉంటారు, వారికి చర్చి బిల్డింగ్లను పొగుడుకుంటూ ఉంటారు. వారు చేస్తున్నటువంటి మా సంస్థ ఇది చేసింది అది చేసింది అని చెప్పుకుంటూ ఉంటారు. సో అటువంటిప్పుడు దేవుని యొక్క ఆత్మ దుఃఖపడతాడే తప్ప దానివల్ల దేవునికి మహిమ ఏమి లేదు. దేవుని మహిమను తేనటువంటి ఏ సంఘమైనా, అది ఏ చర్చ్ బిల్డింగ్ అయినా, ఏదైనా బట్టిదే, దానివల్ల ప్రయోజనం లేదు. అది వారికి మహిమ, దేవునికి మహిమ ఏం లేదు. ఇది ఎలీషా బాణం. చాలామంది వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కడ చూసినా వాళ్ళ ఫొటోసే కనబడుతూ ఉంటాయి. క్యాలెండర్స్ చూసినా వాళ్ళ ఫొటోసే ఉంటాయి. వాడు టీవీ వర్తమానికులు మనం డబ్బులు పంపిస్తే చాలు వాళ్ళ ఫోటోలు పంపిస్తారు. అంటే మీ గోడల మీద మా ఫోటోలను వేలాడ చేసుకోండి. అంతేకాని దేవుని యొక్క వాక్యము దూరంగా ఉంటున్నారు. తమ మహిమను వెతుక్కుంటున్నారు. నువ్వు ఏం చేసినా, ఏ పని చేసినా కానీ, నువ్వు భోజనం చేసినా, పానం చేసినా, ఏమి చేసినా దేవుని కొరకు, దేవుని మహిమార్థం అంతే. సో నీ నోట్లో దేవుడు రావాలి, యెహోవా నా రాజా, నా దేవ అంటే. కానీ నీ పేరును బట్టి నిన్ను నువ్వు కనపరుచుకోవటం అనేది వృధా. సో ఇక్కడ ఎలీషా అంటున్నాడు, ఇది యెహోవా రక్షణ బాణము, యెహోవా రక్షణ బాణం, దేవుని కనపరుస్తున్నాడు. సో ఎంతవరకు ఏదైనా అర్థమైందో మనకు తెలియదు. సో అదైపోయింది. సో దాంట్లో ఏమనుకున్నానంటే, నేను సక్సెస్ చూశాను, ఇప్పుడు దేవుని యొక్క రక్షణకు వచ్చేస్తున్నానమాట, దేవుని యొక్క కాపుదల ఈ శత్రు సమూహముల నుండి దేవుడు అతను కాపాడుతాడనమాట అని అతను తలచుకుంటున్నాడు. సో దేర్ వాజ్ ఎ సెకండ్ టెస్ట్, రెండవ టెస్ట్ ఉంది అక్కడ. అది చూడండి, అది ఎలా ఉన్నదో చూద్దాం. బాణాలను పట్టుకోమనగా అతను పట్టుకోలేదు. బాణాలు పట్టుకో, బాణాలు ఉన్నాయి కదా, దాన్ని ఏది ఉన్నదో దాన్ని దేన్ని ఉపయోగించి దానికి టెస్ట్ పెడుతున్నాడు. నీ చేతిలో ఏదుందో దానికి టెస్ట్. నీ చేతిలో ఏముందని అడుగుతాడు ఆయన. రైట్, దానికి ఏమి పరీక్ష పెట్టాడు. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి అది దానినే ఏమన్నాడంటే నేలను కొట్టు అంటే ఎన్ని మార్కులు కొట్టాడు అతడు? ముమ్మారు కొట్టి కొట్టాడు. మానేను అది
మానేను. దానికి ఎలీషా కోపం, చాలా కోపం వచ్చింది. అందు నిమిత్తము దైవజనుడు దైవజనుడు అతని మీద కోపగించి అతను కోపపడ్డాడు, కోపగించి, నీవు 5 మారులైనను 6 మారులైనను కొట్టిన ఎడల 5 మార్లు లేకుంటే 6 మార్లను కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి నాశనమగు వరకు. అది మనం ఉండవలసినటువంటి దేవుని ఎడల పట్టుదల ఎలా ఉండాలంటే, నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, ఆ పని జరిగే వరకు, నాశనం అయ్యే వరకు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఆ ప్రాబ్లము నీ హృదయం, ఆ రాజుగా తన హృదయంలో ఉన్న ప్రాబ్లం ఏంటి? దేశాన్ని మాటిమాటికి సిరియా రాజు వచ్చి మాటిమాటికి హజాయేలు దాడి చేస్తుంది. ముందు యోధాన్ని దాడి చేస్తున్నాడు. ఆ యోధా రాజు ఏం చేశాడంటే, అతను దాడి చేస్తున్నాడు, యెరూషలేము మందిరంలో ఉన్నటువంటి బంగారం వెండి అంతా ఇచ్చేసాడు. దానికి చాలా కోపడతాడు దేవుడు, చాలా కోపడ్డాడు. దాని ముందు అధ్యాయం చూడండి, దాని ముందు అధ్యాయం. దాని ముందు చూడండి, ముందు అధ్యాయంలో 12వ అధ్యాయం. అంతటి సిరియా రాజైన హజాయేలు గాదు పట్టణం మీదకి పోయి యుద్ధము చేసి దాన్ని పట్టుకొనిన తర్వాత అతను యెరూషలేము మీదకి రాదలిచి ఉండగా గాదు పట్టణం పట్టుకున్నాడు. ఆ తర్వాత యెరూషలేముకు వచ్చాడు. యూదా రాజైన యోవాషు తన పితరులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా అని యూదా రాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ తాను ప్రతిష్ఠించిన వస్తువులను యెహోవా మందిరంలోను రాజనగరులోనున్న పదార్థములలోను కనబడిన బంగారం రాజమందిరంలోను యెహోవా మందిరంలో ఉన్నటువంటి ఈ బంగారం, ప్రతిష్ఠించిన వస్తువులు, వీటన్నిటిని ఏం చేశాడు? అతను కనబడిన బంగారం అంతయు ఇచ్చేశాడు. సిరియా రాజైన హజాయేలునకు పంపగా అతడు యెరూషలేము నొద్ద నుండి తిరిగిపోయాడు. ఇక్కడ రాజులైనటువంటి వారు ఎలా ఉన్నారు? దేవుని బిడ్డలే, దేవుని నమ్ముకున్న వాళ్ళే, కానీ కష్టం వచ్చినప్పుడు దేవునికి ఉపయోగించవలసిన దానంతను వాళ్ళు అవతల వాళ్ళకి అప్పగించేస్తున్నారు. దేవుని యొక్క సొమ్ము తీసుకొని వెళ్ళి, దేవుని యొక్క ప్రతిష్టమైన వస్తువులు తీసుకొని వెళ్ళి శత్రురాజు, ఎందుకంటే ఆ శత్రువు కాముతో ఊరుకుంటాడు. ఇవన్నీ ఏం పనులు? ఇవన్నీ మనకి ఇష్టం వచ్చినట్టు చేసేట పనులు. మనం ఏం చేస్తామంటే, ఒక్కొక్కసారి దేవునికి ఇవ్వాల్సినటువంటి సొమ్మును ప్రస్తుతానికి వాడేసుకుంటున్నామండి, తర్వాత ఇస్తామంటారు. ఇది మా చేతిలోనే ఉంది కదా, ఇది మాదే కదా, కనుక ఫస్ట్ మాకు కష్టం వచ్చింది, ఈ కష్టానికి మేము దానిని ఉపయోగించుకుంటాము, తర్వాత ఎప్పుడైనా ఇస్తాము. కానీ దేవుని సొమ్ము అనేటువంటిది రాజు కనుక తన ఇష్టం కాదు. మనమే అనుకుంటామండి, ఇది నాది, నా ఇష్టం, ఎప్పుడు ఏం చేసుకోవాలో నాకు తెలుసు. నో, దేవుడి సొమ్ము అనేది దేవుడిదే. దాంతో అడ్డాడుతూ ఉంటారు మనుషులు చాలామంది. నా ఇష్టం వచ్చి ఇప్పుడు కాకపోతే వచ్చేసారి ఇస్తాను, ఏడా కంగారు ఏమిటి? దేవుడి సొమ్మే కానీ, దేవుని వస్తువులే కానీ, దేవుని వ్యవహారాలే కానీ నీ ఇష్టం కాదు. ఈ యొక్క దేహం దేవుని యొక్క ఆలయం. బైబిల్ ఏం చెప్తుంది? దేహం దేవుని యొక్క ఆలయం అన్నప్పుడు ఈ ఆలయము గురించి మీ ఇష్టం నెరవేర్చకూడదు. ఈ చేతిని ఎలాగైనా కొడతాను, ఈ చేతిని అసహ్యమైన పనులకు వాడతాను, ఈ చేతితో అపవిత్రతను ముట్టుకుంటాను అంటే ప్రయోజనం లేదు. 1 కొరింథీ 3:16 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేసి, దేవుని ఆలయం నా ఇష్టం అంటానికి వీలు. ఈ కాలుతో తండుతాను, ఈ చేతితో కొడతాను, ఈ కన్నుతో నేను సినిమా చూస్తాను. నీవెవరు చెప్పడానికి? ఈ కన్ను అనేది నీది కాదు కదా. నీ దేహం కన్నే కనుక నీ కన్ను జాగ్రత్తగా ఉంటే, పవిత్రంగా ఉంటే, నీ యొక్క దేహం అంతా కూడా పవిత్రంగా ఉంటుంది.
దేహాన్ని ఉపయోగించడంలో నీ ఇష్టం కాదు. నువ్వు నిజంగా దేవుని కలిగి ఉంటే దేవుని చిత్త ప్రకారం, దేవుని ఆశ ప్రకారం ఈ దేహాన్ని వాడతావు. ఈ దేహం మన ఇష్టం వచ్చిన వాడకూడదు. సారా పోయడం, సిగరెట్ తాగడం, ఈ నోటితో బూతులు మాట్లాడడం, ఈ నోటితో నేష్టాన్ని రాజకీయాలు మాట్లాడడం. నోరు నీకు ఎందుకు ఇచ్చాడు? దేవుని స్తుతించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి. నువ్వు రోజు చేయవలసింది ఏంటి? 96వ కీర్తన 1వ వచనం, 96వ కీర్తన 1వ వచనం. నువ్వు రోజు ఉదయకాలం చేయవలసింది ఏంటి? యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి. ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. ఈ నోటితో రక్షణ సువార్తను, స్వస్థత సువార్తలు కాదు నువ్వు చేసేది. లేకుంటే ఏదో నీ ఇష్టానుసారంగా మా సినిమా పాటలు పాడి, మా దేవుని పాటలు పాడి రక్షణ గురించినటువంటి సువార్తను నీవు క్రైస్తవుడు అయిన తర్వాత, క్రైస్తవురాలు అయిన తర్వాత అనుదినము, బైబిల్లో ఉంది అనుదినము. ఎవరికైనా చెప్తున్నావా? సంవత్సరానికి ఒకసారి వాక్యం చెప్తున్నావా? నెలకు ఒకసారి వాక్యం చెప్తున్నావా? వారానికి ఒకసారి వాక్యం చెప్పినా తప్పే. అనుదినము నీవు రక్షణ సువార్తను ప్రకటించాలి అంటే ఉదయమే లేచి నీ నోటితో దేవుని స్తుతించాలి. నువ్వు లేవడమే ఈ యొక్క బాడీని ఎలా చేస్తున్నావు అంటే యానిమల్ ఎలా చేస్తున్నావు అంటే జంతువు. నీ ఇష్టానుసారంగా లేస్తావు, నీ ఇష్టానుసారంగా పడుకుంటావు. నో, దిస్ బాడీ మస్ట్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ యొక్క దేవాలయం పరిశుద్ధాత్మ యొక్క అదుపుదలలో ఉండాలంటే మన ఇష్టం వచ్చినట్లుగా ఈ దేహాన్ని వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు పెట్టకూడదు. ఈ దేహము జాగ్రత్తగా వాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ దేహం విషయంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీకు నీ దేహాన్ని ఇచ్చాను, ఎందుకు ఇచ్చాను? నీకు నీ ఇష్టం వచ్చిన వాడడానికి ఇచ్చానా? నీ దేహమును నీ ఇష్టం వచ్చినట్లుగా సంతోషపరచుకోవడానికి ఇచ్చానా? లేదు. ఇచ్చానా నేను? నో. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడి ఆయనకు నీవు జీవించినటువంటి దినములలో గొప్ప కార్యములను చేయాలని నీకు దేహాన్ని ఇచ్చాడు. అదే కానీ మనం నీవు సంతోషపరచుకోవడం నీకు ఇవ్వలేదు. ఫస్ట్ దేవుని సంతోషం, ఆ తర్వాత నీ సంతోషం. దేవుడికి అన్నీ ఇస్తున్నాడు. ఈ దేహం ద్వారా మనం ఏం చేయాలంటే దేవునిని మహిమపరచాలి. ఈ రక్షణ సువార్తను ప్రకటించినప్పుడు అన్ని జనులు అనేక మంది మారుతారు. అది సో ఉదయం నువ్వు ఎలా లేచున్నావు? వేకుజామునే లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నువ్వేం చేయాలా? విజ్ఞాపన చేయాలి, కన్నీరు కార్చాలి. ఈ దేహం ద్వారా, నీ నోటి ద్వారా విజ్ఞాపన చేయాలి. నీ హృదయం బాగులేనప్పుడు ప్రార్థన వస్తుంది. చాలామంది ప్రార్థన రాదు. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే అలసిపోతారు. 2 నిమిషాలు ప్రార్థన చేసి గంట ప్రార్థన చేసాను అనుకుంటారు. నువ్వు ఎంత ప్రార్థన చేయాలి? రోజుకి 24 గంటలు. 24 గంటలు అంటే నువ్వు కనీసం 2.5 గంటలు దేవుని ఎదురు కూర్చోవు. 2.5 గంటలు అది ఆత్మ పక్షం కనీసం మినిమం. సో ఎంతసేపు దేవుని సన్నిధిలో నీవు కూర్చుంటున్నావు? నీ యొక్క దేహం దేవుని ఎదురు కూర్చోబెట్టుకుంటున్నావు. సో ఈజ్ యువర్ బాడీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది నిన్ను మాస్టర్ చేయకూడదు, నీవు దాన్ని మాస్టర్ చేయాలి. అది నీ అద్భుతంగా ఉండాలి. సో భక్తి పనులు ఏమంటారంటే దిస్ బాడీ ఈజ్ ఎ డాంకీ అంతే. ఇట్ మస్ట్ లిసన్ టు మీ. దిస్ డాంకీ మస్ట్ ఒబే మీ. అది ఈ డాంకీ అనేది, ఈ గాడిద నీకు ఇదే చూపించవలసిందే. వద్దు అంటే నో, నడువు అంటే నడవాలి. కానీ ఆ డాంకీ మనల్ని నడిపిస్తే ఇది ఎంత భయంకరమైన పరిస్థితి. కనుక సాతాను నిన్ను పట్టుకున్నప్పుడు నేనేం చేస్తాం? శరీరం చెప్పేది వింటాము. కానీ దేవుని ఆత్మ నిన్ను పరిపాలన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ చెప్పేది నువ్వు వింటావు. ఎన్ని బైబిల్ ఎక్కడ చూసినా ఫిలిప్ అనేటిది సువార్తికుడు ఉన్నాడు. అకస్మాత్ దేవుడు ఫిలిప్తో మాట్లాడుతున్నాడు. నువ్వు లే, గాజాకు పోయేటటువంటి ఆ మార్గంలో వెళ్ళు. అక్కడ ఒక రథం వస్తుంది. ఆ రథంలో నువ్వు అంతా మాట్లాడు అంతే. వెంటనే పరిగెత్తాడు. ఫిలిప్ అంటే పరిగెత్తేవాడు, ఫాస్ట్గా పరిగెత్తేవాడు.
మనతడు నలుగురు అమ్మాయిలు ఉన్నారు అతను. ఆ నలుగురు అమ్మాయిలు కూడా వాళ్ళు ప్రవర్తించేవారు. ఆయన వృద్ధుడు ఎలా పరిగెడుతున్నాడు? దేవుని ఆత్మ ద్వారా పట్టబడ్డాడు. ఆ వృద్ధుడైనప్పటికీ నలుగురు పెద్ద పిల్లలు ఉన్నటువంటి ఆ వృద్ధుడు రథంతో పాటు పరిగెత్తి రథాన్ని పట్టుకున్నాడు. ఆ రథంలో ఎవరున్నారు? అన్యుడు ఒకడు ఉన్నారు. అతడు ఎరుసలేముకి వచ్చి ఆరాధనలో పాల్గొంది వెళ్ళేటప్పుడు ఒక గ్రంథాన్ని కొనుక్కొని వెళ్తున్నాడు. ఆ గ్రంథం ఏ గ్రంథం అంటే యెషయా గ్రంథం. అది చదువుకుంటాడు, రథంలో కూర్చొని చదువుకుంటున్నాడు ఆ నపుంసకుడు. సో ఇతడు పరిగెడుతున్నాడు, కాళ్ళు పరిగెడుతున్నాడు, కానీ తన ముఖం రథంలో తన యొక్క ముఖం తల ఏమో రథంలోకి వెళ్ళి ఏమిట్రా బాబు రథంలో నేను కూర్చున్న దగ్గరికి ఒక తల వచ్చి నేను చూస్తున్నాడు. అది కానీ ఒక అతను కింద పరిగెడుతున్నాడు. ఎంత దేవుని ఆత్మ ద్వారా కష్టపడి దేవుని ఆత్మ ద్వారా పరిగెడుతున్నాడు. సోదరుడు మనం ఎలా పరిగెడుతున్నాము? ఎక్కడికి పరిగెడుతున్నాం? ఎందుకు పరిగెడుతున్నాం? నీవు క్రైస్తవుడుగా నీవు దేవుని కార్యములు చేయడానికి పరిగెత్తాలంటే నీ కాళ్ళు అటు ఇటు పాపానికి పరిగెత్తడానికి వీలు. బికాస్ యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు వాడబడాలంతే. అతడు ఏం చదువుతున్నాడంటే యెషయా గ్రంథంలో ఒక భాగం చదువుతున్నాడు. ఆ భాగం ఏంటంటే యెషయా 53 చదువుతున్నాడు. ఇతడు ఏం ప్రశ్న వేస్తున్నాడంటే నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా? అతడే ఉన్నాడంటే నాకు ఎవరు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది? అన్యుడు బైబిల్ చదువుతూ బైబిల్ ఏమవుతుంది? క్రైస్తవులు ఏం చేయాలి? అన్యులైనటువంటి బైబిల్ వివరించి చెప్పాలి. అతడు అన్ని దేశం నుంచి వచ్చాడు ఆ నపుంసకుడు. మరి ఇతడేమో దేవుని సేవ చేస్తున్నటువంటి సేవకుడు ఫిలిప్పు. అడుగుతున్నాడు, నువ్వు గ్రహిస్తున్నావా? ఎంతమందిని మనం అడుగుతున్నాం? బైబిల్ చదువుకుంటారు కొంతమంది అన్యులు, కానీ ఎలా చదువుకుంటారంటే ఏదో ఒక మామూలు అన్ని గ్రంథాలలో చదువుకుంటారు. అందుకనే ఓపికతో ఫలించిన బుక్ చదువు దాంట్లో ఉంటుంది. అందరూ అర్థం చేసుకోలేదు, నేను అర్థం చేసుకోలేకపోయాను. కానీ పాపములు అన్నీ ఒప్పుకున్న తర్వాత పరిశుద్ధాత్మ నేను తాకిన తర్వాత అప్పుడు నీకు అర్థం. చాలామంది క్రైస్తవులకు బైబిల్ అర్థం కాకే చాలామంది 99 మంది నరకానికి సిద్ధమవుతున్నట్టు క్రైస్తున్నాను. ఈ దినాలు ఇవి అంచె దినాలు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అనేక మంది రక్షించిపోతున్నారు బాబు. మనం కొంతమంది రక్షించాలి కనుక ఏదో రీతిగా ఈ వాక్యాన్ని ప్రకటించాలి అనే భావం లేదు మనుషులకి. ఏదో తమంతటి జనంగా జీవిస్తున్నారు. నీవు ఏ విధమైన దర్శనం లేనటువంటి వాడు. నీవు బ్రతుకు దినములలో ఎంతమందికి బైబిల్ తెలీదో నీ చుట్టూ ఉన్నవారు, నీ బంధువు, నీ కుటుంబస్తులు, నీ స్నేహితులు ఎంతమంది బైబిల్ నీవు విడదీసి చెప్తున్నావు. మనకే తెలియకపోతే వాళ్ళకి ఏం చెప్తాం? ఇవి అంచె దినములని ఏ రీతిగా చూసినా ఇది అందరికీ అర్థమైపోయింది, గ్రహింపు అయిపోయింది, రుజువు అయిపోయింది కూడా. బైబిల్లో రాయబడినటువంటి తెగుళ్ళు స్టార్ట్ అయినాయి. ఇది వచ్చేసింది, ఏదో కరోనా వచ్చేసింది అని కరోనా గద్దించేయడం కాదు. చాలామంది తెలివి తక్కువ పాస్టర్లు ఏం చేస్తున్నారు? కరోనాను గద్దిస్తున్నారు. కరోనాను గద్దించిన తర్వాత నిన్ను గద్దించుకోవాలి, మనుషులను గద్దించాలి. ఈ కరోనా వచ్చినా కానీ పాపం మానవేర బుద్ధులైన వాడానికి గద్దించాలి. కానీ కరోనాను గద్దించినటువంటి తెగుళ్ళు వస్తాయని బైబిల్లో ప్రకటన గ్రంథం చదువుకోవడం మీకు అర్థమవుతుంది. ఈ కరోనా వచ్చినా కానీ మారు మనసులు రావట్లేదు మనుషులు. ఇప్పుడు ఏమైంది? కరోనా భయం కూడా పోయింది. కొత్తది వచ్చేసిన తర్వాత ఆయన అంటే దానికి భయం పోయింది. మన ఇష్టం. కరోనా అలవాటు అయిపోయింది కదా మనుషులకి. క్వారంటైన్లో ఉండవు, హోమ్ క్వారంటైన్లో ఉండవు. 15 రోజులు 20 రోజుల నుండి బాగా అయిపోయినా అనుకుంటాం. ఈ కొత్తది వస్తే ఇంకా ఏదో ఇన్వెంట్ చేస్తారు. అంతేగాని మారు మనసు పొందరు. అంతే. మానవునికి కఠినత్వం ఎలా ఉన్నదంటే దేవుని సన్నిధిలో ఏమాత్రం కూడా భయం లేకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. సోదరులారు, దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు మనం కాలంలో ఎరిగి ఈ వాటికి మనం ఎలా ఉండాలంటే 10 మందికి దేవుని యొక్క వాక్యం ఇచ్చేటటువంటి పరిస్థితిలో మనం ఉండాలి. ఈ ఫిలిప్పు అతనితో మాట్లాడగానే అతడు వెంటనే యేసయ్యను అంగీకరించి అప్పుడే రథం ఆపి, ఇదో ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, దయచేసి నాకు బాప్తిసం అన్నాడు. చూడు, అన్యుడు అడుగుతున్నాడు. ఇక
అంతవరకు యేసుప్రభు గురించి చెప్పాడు. యేసుప్రభు శిలువ యెషయా 53 అధ్యాయంలో చాలా మందికి తెలియదు. యెషయా 53 అధ్యాయం అంటే ఏంటిది? యేసుప్రభు శిలువ శ్రమలు, అంతే. యేసుప్రభు శిలువ శ్రమలు ఆ 53 అధ్యాయంలో అతనికి ఏం అర్థం కావట్లేదు. యెషయా గ్రంథం అంటే ఏంటంటే దట్ ఈస్ ద 5th గాస్పల్. అది 5వ సువార్త. 4 సువార్తలు మనకు తెలుసు, మత్తయి, మార్కు, లూకా, యోహాను. కానీ ఇది 5వ సువార్త. అదేంటంటే యెషయా గ్రంథం. అంత యేసుప్రభు గురించి, యేసుప్రభు పుడతాడని, తర్వాత కన్నీరు పుడతాడని, ఇమ్మానుయేలని, ఇవన్నీ కూడా యేసుప్రభు శిలువ, అన్నీ యేసుప్రభు గురించే అదంతా ఉన్నది. సువార్తల్లో రాయబడి చాలా మటుకు దాంట్లో ఉంది. అది చాలా మంది గ్రహించరు. అది పాత నిబంధన గ్రంథం అనుకుంటారు. నిజమే, పాత నిబంధన గ్రంథమే, కానీ ప్రవచనం 700 సంవత్సరాల క్రితమే వ్రాయబడిన గ్రంథం అని నేను. సో దానిని వివరించినప్పుడు ఆ నపుంసకుడు యేసయ్యను అంగీకరించాడు. సో మన జీవితంలో ఒకరన్నా రక్షించుకోవడం, ఇవాటి ఒంటరి అయిన వాడు బైబిల్ ఏం చెప్తుందంటే 10 వందల రూమ్. సో 10 వందలు తీసి 10 మందిని రక్షించాము. ఎందుకంటే మనమే సరిలేము, మన జీవితాలు సరిలేవు. సో ఇతడు ఈ రాజు, ఇతడికి దేర్ ఇస్ నో విజన్. ఒక విజన్ లేదు అతను. మనం పుట్టామంటే పుట్టాము, చచ్చామంటే చచ్చాము, పారి పెట్టబడ్డాం, అంతేనా? ఇంకేం లేదు. నువ్వు చేసేది మనం చేయవలసిందే. దావీదు అన్నాడు, తను నిజంగానే మరి అతను ఏం చేశాడు? దావీదు నేను రాజుని అని అనుకొని తన రాజ్యం గురించి తలంచుకోలేదు. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం చూద్దాం, చూడు. అతను నిజమే రాజుగానే చేశాడు, కానీ అతని గురించి బైబిల్ ఏముంది? దేవుడు అతను కోరుకున్నాడు, దేవుడు అతను హృదయం బట్టి అతన్ని ఎన్నుకున్నాడు. 13వ అధ్యాయం చదవండి. 36 దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి. ఏముందంటే దావీదు రాసే, కానీ బైబిల్ నుంచి సేవ చేశాడు. రాజు అంటే సామాన్యమా? ఒక క్లర్కా, ఒక టీచరా? రాజు అంటే ఏంటి? రాజ్యమును పరిపాలిస్తున్నాడు మహారాజు. చుట్టూ ఉన్నటువంటి శత్రువు రాజులన్నింటిలో ఓడించినటువంటి రాజుకి ఎంత పని ఉంటుంది? ఇతడు రోజు అమ్మవారు ప్రార్థన చేసేటటువంటి వాడు, రోజంతా ధ్యానం చేసుకుంటున్నటువంటి వాడు. ఈ ప్రజలకు సేవ చేసేలా దేవుని యొక్క హృదయము తన పట్ల ఎలా ఉన్నదో చూద్దాం. దానికి ఇంకా ముందు మనం 22వ వచనం చూద్దాం. 22వ వచనం. నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. యెషయా కుమారుడైనటువంటి దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. దేవునికి ఇష్టంగా బ్రతికినాడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడు. నా ఉద్దేశములు అన్నీ నెరవేర్చాడంతే. మన సాక్ష్యం ఏంటి? దావీదు రాజ్యం పరిపాలించాడు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవా సేవ చేశాడు. నిద్రపోకడు తగ్గల పైకెట్టు ఏదో బైబిల్ ఏందా? నా ఉద్దేశం అన్నీ నెరవేరుస్తాడు. సో మనం ఆయన ఉద్దేశాలు కొన్ని నెరవేరుస్తున్నాం, ఎన్ని నెరవేరుస్తున్నాం, ఒకటనే నెరవేరుస్తున్నాం. అసలు నీ జీవితం ఎడల దేవునికి ఉన్న ఉద్దేశం ఏమిటి? సో నా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటని కనుక్కున్నాను. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారు. దేవుడు పిలిచినప్పుడు అది ఉద్దేశం వచ్చేసాను. అందరూ అన్నారు, మా తల్లిదండ్రులు, మా నాయన కూడా అన్నాడు, ఏమిట్రా ఉద్యోగం చేస్తా, 300 మంది సేవ చేస్తున్నారు, నువ్వు అలా ఎందుకు చేసుకోకూడదు, ఎందుకలా నువ్వు తయారయ్యావు అనేవాడు. వాళ్ళు మాట్లాడి ఏం లెక్క చేయలేదు. దేవుడు ప్రాముఖ్యం, నీ మాటలకు ప్రాముఖ్యం కాదు. దేవుడు అని వదిలిపెట్టలేదు, ఎక్కడా వదిలిపెట్టలేదు. నాకు ఈ రోజున నేను రక్షణ పొందినప్పుడు నా ద్వారా రక్షణ పొందిన అనేక మంది సేవలో పాల్గొంటున్నారు. నేను వెళ్ళవసరం లేకుండా వాళ్ళకి సేవ చేస్తూ ఉన్నారు. అనేక మంది దేవుని యొక్క వాక్యము ఈరోజు టీవీలో వినడమే కాకుండా పత్రికల్లో వాళ్ళ వాక్యాలు చదువుకుంటున్నారు. సో ప్రపంచం అంతా నీ దేవుని యొక్క వాక్యము విలువని వెదజల్లాలని దేవుని యొక్క ఉద్దేశం, ఆ ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ ఉన్నారు. సహోదరుడా నీ పట్ల, సహోదరి నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఇక్కడ ఈ రాజు, ఇశ్రాయేలు రాజుకి ఏ విధమైన దర్శనం అనేది లేదు. దేవునితో సరైన సంబంధం అతను లేనే లేదు. దేవుడికి అసలు ఎలీషా ఏంటో అతను కనుక్కోలేకపోయాడు.
ఎలీషా ఏదో మామూలు సేవకుడు అనుకుంటున్నాడు అది. చాలామంది మేము చూసాం అనుకుంటారు. చాలామంది ఇటువంటి సేవకులు చాలామంది చూసాంలే అనుకుంటారు. కానీ నువ్వు గమనించాలి కదా, ఎవరు ఎటువంటి సేవకులు అనేది గమనించాలి కదా. గమనించుకోకుండా అనేక మంది మోసగాలైనటువంటి సేవకులు ఉన్నారు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం చదవండి. మొదటి యోహాను 4వ అధ్యాయం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. అనేకలు, కొంతమంది అబద్ధ ప్రవక్తలు లేదన్న, అనేక మంది అబద్ధ ప్రవక్తలు బోధకులు బయలుదేరి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఎవరు పరీక్షించాలి? మేమే పరీక్షించాలి. కనిపల్ కౌరులు చెప్పేటువంటి వారు కూడా మనం ఏం చేస్తామంటే ఆయన కూడా సేవకుడు అంటాం. ఎలాగంటాము? సేవ చేస్తున్నాడు కనుక సేవ, స్వస్థత చేస్తున్నాడు కనుక సేవ. దేని ఆత్మ లేనటువంటి సేవకులు చాలామంది ఉన్నారు. సైతాన్ ఆత్మతో యేసు ప్రభువు గురించి ప్రకటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది చేయరు. వాళ్ళు ప్రసంగాలు దేని మీద ఉంటాయి, వాళ్ళకి ఏమేమి రావాలో అది చూసుకుంటూ ఉంటారు, దాని ప్రకారం చెప్తూ ఉంటారు. కానీ మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని గద్దించి మనిషి యొక్క పాపమును వారిలోంచి తీసివేయాలి, యేసు ప్రభువు రక్తంలో కడగబడాలి అని వాళ్ళు చూడరు. అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. కానీ మన పని ఏంటంటే ప్రతి వాళ్ళని మనం నమ్మడం కాదు. నీవు ప్రతి వాళ్ళని నమ్మితే నీకు ఏంటి రక్షణ అవసరం? నీకు రక్షణ మార్గంలో తెలియవచ్చేంటి వాళ్ళు ఎవరో తెలుసుకొని నీవు పట్టించుకోవాలి. వారు ఏం చెప్తున్నారు వినాలి. ఎలీషా ఉన్నాడంటే ఈ మామూలు వ్యక్తిగత కదా. అసలు ఎట్లాగా దేవుని సేవలోకి వచ్చాడు ఇతను? మొదటి రాజుల గ్రంథం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. అక్కడ అతడు అకస్మాత్తుగా ఇతను ముందు ఎవరున్నారంటే ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త అవసరం నడుస్తూ అకస్మాత్తుగా చూశాడు. ఇతను ఏం చేస్తున్నాడు? 12 అరకల ఎడ్లను ఏం చేస్తున్నాడంటే దుమ్ముతూ ఉన్నాడు, వాటితో దుమ్ముతూ ఉన్నాడు. 19వ అధ్యాయంలో మనం చూద్దాం. 14వ వచనంలో మనం చూద్దాం. 14వ వచనంలో మనం చూసుకోవాలి. కానీ అక్కడ ఏముందంటే ఇతను దుప్పటి తీసుకొని వేసాడు. ఏలియా మీద ఉన్నట్టు తన యొక్క దుప్పటిని తీసుకొని ఎలీషా మీద వేసాడు. అతను ఏదో ఇంతకుముందు బైబిల్ స్టూడెంట్ కాదు, ఊరికే తన పొలం పని చేసుకుని ఇటువంటి వాడు అంతే. అతను దుమ్ముతూ ఉంటుంటే ఇతను దుప్పటేసాడు. దుప్పటేస్తే వెంటనే అయిపోయాడు. ఏం చేసేట్టు ఉన్నాడు? 20వ వచనం. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని అక్కడికక్కడే ఎవరు ఇలాగా నువ్వు సేవకు రావాయా అంటే వెంటనే ఎవరు వస్తారు? ఈ ఎలీషా గురించి అసలు ఏమీ తెలియదు. ఏదో సేవకుడు అనుకుంటున్నాడు. ఎంత ఈ దినంలో దేవుని సేవకు రమ్మంటే ఒక పరిగెత్తుకు వస్తారు. ఎందుకంటే దేవుని సేవకు రమ్మని దగ్గర ఎవరైనా చేసేచ్చు దేవుని సేవ. చదువు అసలే ఎంత 10th క్లాస్ ఎన్నిసార్లు కట్టినా వీడు దేనికి పనిచేయడండి. అందుకనే ఉంటారంటే వీడు మీ వెనకాల తీసుకెళ్ళిపోండి అంటారు. వీడు దేనికి పనిచేయడం వద్దు చూద్దాం, కనీసం మీ వెనకాల కనీసం అంటే దేవుని సేవ అంటే అంత తేలిక. ఎందుకంటే పాస్టర్ డ్రెస్ వేసుకొని బైబిల్ పట్టుకొని ఇతర పాస్టర్ అని ఎలా తెలుసుకుంటాను చెప్పండి. పాస్టర్ అని ఎలా తెలుసుకుంటూ పట్టుకుని వెళ్తారంటే బైబిల్ పట్టుకుని వెళ్తారంటే పాస్టర్ అంటే దీనికి ఏం గుర్తు? చిన్న బైబిల్ ఏమో విశ్వాసం పట్టుకెళ్తారు. పాస్టర్ చేతిలో ఎంత బైబిల్ ఉంటుంది అర్థమైపోయిందా? పెద్ద బైబిల్ ఉంటే ఇతను పాస్టర్ అయ్యారు అని అంటారు. అందుకు పెళ్లి చేస్తే చాలు 10,000. పెళ్ళికి 10,000 అంటే 10 పెళ్ళిళ్ళు చేస్తే ఏ బోధ చేసినా, ఎక్కడ చేసినా, బర్త్డే చేసినా, డెత్ డే చేసినా, ఏం చేసినా సరే అక్కడ సత్యాలు ఏడుస్తుంటే నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేయండి. సో అందుకని ఈ మీ వెనకాల తిప్పుకోండి సార్ అంటూ ఉంటారు. పనికిరానోడు ఎవరికంట
ఏదో 12 జతల ఎలా తోలుతున్నాడంటే ఇది చాలా గొప్పవాడితను, భాగ్యవంతుడు. ఏం చేశారు? వెంటనే యేసుప్రభు శిష్యులను పిలిచినప్పుడు వెంటనే, మనం శిష్యులకు అంటే రకరకాలుగా ఎంచుతాం. మనం శిష్యుడు అంటే ఏంటి? లోకా సువార్త 9వ అధ్యాయం చూద్దాం. లోకా సువార్త 9వ అధ్యాయం. నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని అని విడిచిపెట్టేసి రావాలన్నాడు. ఇక్కడ ఒకడు ఏమన్నాడు చూడండి, నేను వెంబడిస్తానన్నాడు. ఒకడు ఏమన్నాడు చూడండి, 9వ అధ్యాయం 57వ వచనం. వారు మార్గంలో వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. యేసు ప్రభువు ఏమంటున్నాడు? ఒకడు, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తానన్నాడు. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలమే లేదు అతనితో అని యేసు ప్రభువు చెప్తున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. మీరు సేవకుడు అంటే సర్వర్. సేవ మీద దృష్టి పెట్టడం బదులుగా బిల్డింగ్ మీద దృష్టి పెడతాం. ఏసేమన్నాడు? యేసుప్రభువుకి ఏదో సొంతలు ఉన్నట్టు ఎవరు కనబడ్డాడు. నక్కల కన్నా ఓ బొర్రెలు ఉన్నాయి, కానీ ఆకాశ పక్షులకి గుండ్లు ఉన్నాయి. కానీ ఏమన్నాడు యేసయ్య? మనిషి కుమారుడికి తల, ఆయన శిలువ మీద తల వాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఆయన ఎవరు ఆదరించేవారు లేదు, తన శిష్యులు కూడా ఆదరించలేదు. ఆయన సేవ అంటే అసలు అర్థం కట్టలేదు చాలా మంది. ఎగిన తర్వాత ఏముంది? ఇంకోటి గురించి వస్తున్నాం అంటాడు. ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. నా వెంట రమ్మని ఇంకోటితో చెప్పంట యేసయ్య. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని మొదట ఎవరు కావాలంటే అతనికి తండ్రి మొదట ఫస్ట్ వాడే సేవ చేస్తాడు. తల్లిదండ్రులతో బందీ అయిపోయినటువంటి వాడు, తల్లిదండ్రులకు పర్మిషన్ కావాల్సినటువంటి వాడు ఇంకేసి ఏం సేవ చేస్తాడు. మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు, మా అమ్మ అసలే ఏం చేస్తుంది. తల్లిదండ్రులు నిన్ను ఎందుకు వెళ్ళిస్తారు? నేను తల్లిదండ్రుల పర్మిషన్ ఏంటి? తల్లిదండ్రులు సంతోషపెట్టాలంటాడు. తల్లిదండ్రులు సంతోషపెట్టేవాడు సేవ ఏం చేస్తాడు? యేసులో తల్లిని తండ్రిని సంతోషపెట్టలేదు వాడు, గద్దించాడు వాడు. నీకు తెలియదా నేను దేవుని సేవలో ఉండాలని, నా తండ్రి పనుల మీద ఉండాలని తెలియదా అని అన్నాడు. అంతే. చూడమ్మా, మొదట నా తండ్రి పర్మిషన్ తీసుకుంటాను అన్నాడు. అప్పుడు యేసుప్రభువు ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని అది మీ తండ్రి అసలు ముందే చచ్చిపోయింది వాడు. అసలు ఆ మృతులని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు బాధ పెట్టుకుంటారు. నీవు వెళ్ళి దేవుని రాజ్యమును యేసుప్రభువు అంటే అంత తేలిక నీకు? ఈయన విప్లవం అంటే మామూలు విప్లవం కాదు. ఇది ప్రపంచంలో ఎక్కడ లేని విప్లవం. ఇది ఫస్ట్ వెలువాక్యం ప్రకటించు, వాళ్ళు చూసుకుంటారా పని, నేనేంటి చేసేది అక్కడ? ఏం చేస్తావు? అయ్యో నాన్న ఆఖరి వీడుకోని ఎన్ని చెప్తావు. కానీ యేసుప్రభువు ఆ పని కాదు. దేవుని రాజ్యం మొట్టమొదటి అంటే ఈయన అలంకారంగా రూపం చెప్పినా ఎలా చెప్పినా ఆయన సేవంత అలాగే ఉందండి. దాని తర్వాత ఇంకోటి సంగతి చూస్తున్నాం. ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొక్క సెలవు తీసుకొని వచ్చుటకు. నువ్వేమో తండ్రి, ఒకడేమో తండ్రి అంటాడు, ఇంకోడు నా ఇంట్లో ఉన్నవాడు. మాకు అక్క ఉంది, మా అన్నయ్య ఉన్నాడు, వీళ్ళందరూ ఏడుస్తారు. ఏం సేవ అంటే బాగాలేనవాడు ఉంది, వాళ్ళు ఏడుస్తారంటే నువ్వు ఆగిపోవడం. వీళ్ళు అందరి దగ్గర ఏమంటున్నాడు అక్కడ? యేసు నాగటి మీద చెయ్యి పెట్టి ఈ వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. మా నాయన వద్దంటున్నాడు, మా అమ్మ వద్దంటుంది. మీ అమ్మకి మీ నాన్నకి వాళ్ళకి దేవుని ఆత్మ ఉన్నది. వాళ్ళే సైతంతో ఉన్నారు. నేను సేవకి వెళ్ళిస్తారు వాళ్ళు. ఇక్కడ ఈ ఎలీషా ఎలాగా దేవుని సేవలోకి వచ్చాడు? ఎలా దేవుని సేవలోకి వచ్చాడు? వెళ్ళాడు, అక్కడికక్కడే వాళ్ళకి వంట చేసి పెట్టేసాడు. వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ ఏం చేశాడు చూడండి. అక్కడ 27వ వచనంలో అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి
వాటి మాంసమును గొర్తినొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. ఆ ఎడ్ల కట్టే ప్రతి దాన్ని కాల్చి అదపడేశాడు. ఇంకేమి వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అంతే అతనికి ఉపచారం చేయుచుండెను. వెంటనే ఉపచారం. చాలా మంది ఫాస్ట్ ట్రైనింగ్ అని వెంటనే బోధ చేసేటమే. నో, కొంతకాలం ఉపచారం చేసి ఏలియా చేతుల మీద నీళ్ళు వేసి అవసరాలన్నీ తీర్చాడు. ఎందుకంటే దేవుడు ఈ ఏలియా తర్వాత ఇంకొక శిష్యుడిని ఏర్పాటు చేసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. సో ఇతని గురించి ఆ రాజ్యంలో ఉన్న రాజుకి ఏం తెలుసు అసలు? సోదరులారా, దేవుని సేవకుల గురించి మనకి ఏం తెలియకుండా మన ఇష్టానుసారంగా జీవించి ఆఖరి చచ్చిపోతున్న సమయంలో అయ్యో సేవకుడా, అయ్యో వెళ్ళిపోతున్నావా, కన్నీళ్ళు కార్చడం కాదు. ఇంకా చూస్తున్నాం చూడండి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో అతడు వెళ్ళిపోతున్నప్పుడు ఎటువంటి కార్యములు అతని ద్వారా జరుగుతున్నాయి చూడండి. 2వ అధ్యాయంలో అతడు ఏలియా పైకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో ఏం జరుగుతుంది చూడండి. ఆ సమయంలో ఏం జరుగుతుంది? యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచున్నదా. 8వ వచనం చదువు. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయేను కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో. తన గురువు గారు అయిన ఎలీషా యొక్క గురువు గారు ఏలియా అడుగుతున్నాడు, సరే నేను వెళ్ళిపోతున్నాను బాబు, వెళ్ళిపోకముందు ఏమి కావాలి అతను కోరిక చూడండి. నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్టు దయచేయమని. కలిగిన ఆత్మలో 2 పాలు నాకు కావాలి. ఎటువంటి ఆశ ఇదేమైనా గుర్తించాడు ఈ రాజు? వీడు కావాలి, ఇతను కావాలంటే భౌతికమైనటువంటి క్షేమం కావాలంటే. మేమేం అదే రథములు, మేమేం మా రౌతులు అంతా మీరే, మమ్మల్ని కాపాడేవాడు నీవే. కాపుదలు కావాలంటే ఆత్మ కావాలి. అతను ఎలీషాకు 2 అంతల ఆత్మ, ఏలియా మీద ఉన్నటువంటి 2 అంతల ఆత్మ కావాలి. నీ కోరిక సరిపోతుంది. నిజమే, ఇక్కడ మీ ఊర్లోనే అయితే నీకు తెలిసిన సేవకు వెళ్ళిపోతున్నాడు. నీకు కావాల్సింది ఏంటి? నువ్వు ఎలా చచ్చిపోతున్నావు కానీ బాబు నాకు పెళ్లి చేసి నువ్వు వెళ్ళిపోయేటప్పుడు మాకు పెళ్లి చేసేసి వెళ్ళిపోవాలి, నేను కూర్చొని గొడవ మాకు ఇదే కావాలి. ఏదో ఒకటి భౌతిక సంబంధమైన కోరిక ఏమీ కావాలి. లేదా మాకు ఒక ఇల్లు ఇచ్చేయి. దేవుని సేవకుడు అంటే ఇటు మంతకడు అనుకుంటారు. కానీ ఎలీషా ఎటువంటి గొప్ప గొప్ప సన్నివేశాలు ఎలీషా జీవితంలో మనం చూస్తాం. 2 అంతలు నాకు ఆత్మ నాకు కావాలి. ఏకేం చూస్తున్నాం ఈ 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో 20వ వచనం చూద్దాం. 20వ వచనం చూద్దాం. కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా. ఇప్పుడు ఎలీషా చనిపోయాడు. ఇప్పుడు ఈ రాజేమో ఇతడు చనిపోతున్నాడు అని వచ్చాడు. నిజంగానే చనిపోయాడు. అలా సమాధి చేశాడు. ఏలియా ఏమో పైకి వెళ్ళిపోయాడు. ఏలియాకి సమాధి లేదు. ఏలియా పైకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి రథాలు వచ్చింది. పరలోకం నుంచి రథం వచ్చింది, తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలీషా సంగతి ఏంటి? ఈయన సమాధి చేశాడు. సమాధి చేసిన కొంతకాలానికి ఏమో 1 సంవత్సరం ఇప్పుడు అయిన తర్వాత ఇంకొకరిని సరిగ్గా అక్కడ సమాధి చేశారు. ఆ సమాధికి ఆనుకొని సమాధి చేశారు. అప్పుడు ఏమవుతుంది చూడండి. కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. అంతే, శవము యొక్క ఎముకలు తగిలితేనే ఆ శవం లేచి కూర్చున్నాడు. అంత పవర్ ఉంది ఎలీషా. ఇది ఏముపయోగించుకున్నాడు ఈ రాజు? ఏముపయోగించుకున్నాడు? ఇతని ఏలియాను ఎలీషా తక్కువగా ఇచ్చిన దాని మీద ఎస్టిమేషన్ మీద ఇతడికి తక్కువ విషయం సరిగ్గా లేదు. దృష్టి సరి. అసలు దేవుని ఎందుకు వెంబడిస్తున్నావు తెలుసుకో. దేని కొరకు వెంబడిస్తున్నావు?
బాధపడతాడు, నాన్న బాధపడతాడు, వాళ్ళందరూ బాధపడతారు. నీవు అసలు ఎందుకు ఆయన వెంబడిస్తున్నావు నీకే తెలియదు. దేవుని సేవకుడిని తక్కువ అంచనా వేసేవాడు. అందుకని తన దృష్టి కూడా తక్కువ. సహోదరుడు, దేవుని సేవకుడిని తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వు. అందుకని నీ దృష్టి సరిగలేదు, నీ జీవితం అయిపోతుంది. ఇంకా ఏమర్థం చేసుకున్నాము, ఏమర్థం చేసుకున్నాం, ఏమి సేవ అంటే అసలు నీకు అర్థం కాలేదు. అదేదో మనల్ని గొట్టెక్కించేవాడు అనుకుంటున్నాను. పరీక్షలో పాస్ అవ్వడానికి దేవుని సేవలు పనిచేస్తారు. నీకు ప్రార్థన చేయండు, ఈ పరీక్షకి వెళ్తున్నాను, ఆ పరీక్షకి వెళ్తున్నాను, నా ప్రమోషన్ కావాలి, నా చేపలు బాగా వచ్చేసేయాలి. దేవుని సేవలు మంత్రవేయడం కూడా. అందుకని నీ యొక్క విషయం కూడా సరిలేదు, నీ దృష్టి ఆత్మీయ దృష్టి సరిగా లేదు. ఈ ఎలీషా ఎలుకో దగ్గరికి వచ్చాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినాడు. అక్కడ నీళ్ళు ఎలా ఉన్నాయంట? నీళ్ళు ఎలా ఉన్నాయి? రెండో వచ్చాయి. ఎలా ఉన్నాయి నీళ్ళు? 19వ వర్షం. రెండవ అధ్యాయం 19వ వర్షం. రెండవ రోజు. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది గాని, రమ్యంగానే ఉందంట, కానీ అక్కడ ఉంది నీళ్లు మంచివి కావు, నీళ్లు మంచివి కాదు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును. ఎలీషాలో ఎటువంటి చెప్తున్నాను, నీళ్లు ఆ చేదు నీళ్ళు మామూలు నీళ్ళు అయిపోయినాయి. ఇంకా మనకు తెలుసు ఎలీషా గురించి. మీకు ఏం తెలుసు? ఒకటి చెప్పండి. ఎలీషా గురించి ఒకటి చెప్పండి. నయమాన్ ఏం చేశాడు? నయమాన్ అనేటటువంటి సైన్యాధిపతి, సిరియా సైన్యాధిపతి, కుష్ఠరోగంతో ఉంది. తర్వాత అక్కడ ఒక పిల్ల చెప్పగా వచ్చాడు. ఏమన్నాడు? 7 మార్లు వ్యవధానంలో మురిగాడు. 7 మార్లు మురిగిన తర్వాత ఏమైంది? అతడు కుష్ఠరోగం పోయి శుద్ధుడాయాను. అంత బాగుంది. ఒక విధవరాలకి 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి వచ్చేసారంట. ఎందుకంటే ఆ విధవరాలకి భర్త అప్పులతో చచ్చిపోయాడు. 2 పిల్లలు తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. ఆ అమ్మాయి వచ్చి చెప్పుకుంది, భార్య వచ్చి చెప్తుంది. ఏమన్నాడంటే, మీ ఇంట్లో ఏముందన్నాడు. మా ఇంట్లో ఏముంది? తన ఇంట్లో ఉంది, నూనె పాత్ర ఒకటి ఉన్నది అంతే. సరే, దాన్ని అలా ఉంచి అందరి పాత్రలు తెచ్చుకో. ఊర్లో ఉన్న పాత్ర చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరి పాత్రలు తెచ్చుకొని పాత్రలు తలుపేసి ఆ నూనె మీ ఇంట్లో ఉన్న నూనె పాత్రలో దాంట్లో పోయినాను. అది పోసే కొద్ది పాత్రలన్నీ నిండిపోతాం. ఎంతసేపు? ఇప్పుడు దీన్ని అమ్ముకోండి, మీ అప్పులన్నీ. ఎంత శక్తి కలిగినటువంటి ఎలీషాను ఎంత తీర్పిస్తుంది. ఊరినే అంత కన్నీరు వస్తుంది, కానీ ఏం కన్నీరు? మొసలు కన్నీరు అంటారు దాన్ని. మొసలు కన్నీరు. కొంతమంది ఏడ్సేంటి చేస్తారు, ఏడు కన్నీరు వేణం అని ఏడుస్తారంటే. కొంతమంది అంతగా చచ్చిపోతే ఏడుస్తారు, కానీ నిజం ఏడుపు కాదు. అందరూ ఏమంటారని ఏడుస్తుంటారు. అది దొంగ ఏడుపులు చాలా ఉంటాయి. కానీ అలాగే అయ్యో 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 అన్నాడు. కానీ అసలు దేవుని శక్తిని ఎరగినవాడు ఆ రాజు, ఇశ్రాయేలు రాజు. సోదరుడు, నువ్వు ఎలా ఉంది? దేవుని సేవకుడు చచ్చిపోయే సేవకుడు నువ్వు కూడా అయ్యో ఏమవుతున్నారా? అందరి కోసం ఏడుస్తాడు. కానీ ఏం ఉపయోగించుకున్నాడు? ఆయన దగ్గరికి వెళ్ళి ఏం వాడుకున్నాడు? అయ్యా నాకు ఇంకా చెప్పండి, అయ్యా నాకు రక్షణ నడిపించండి అయ్యా అని. ఇప్పుడు ఏమన్నా దేవుని చేపల దగ్గర కూర్చున్నాడా? లేదు. సత్య టైంలోకి వచ్చాడు. చాలామంది ఎప్పుడు వస్తారంటే ఆఖరి రోజున వస్తారు. అటు లాభం కావాలి, ఇటు లాభం. నువ్వు చచ్చిపోతే మాకు ఎవరు? నువ్వు చచ్చిపోతే మేము ఓడిపోతాం కదా. దాని కొరకు గమనించవలసి. దేవుని తెలుసుకోవడానికి దేవుని సేవకులను వాడుకోవాలంతే. అదే కానీ మనిషి సార్ కాదు.
ఇతడికి లిమిటెడ్ జ్ఞానం, లిమిటెడ్ ఆత్మజ్ఞానం అంత. సో నువ్వు దేవుని సేవకుని వెనకాల వెళ్ళవచ్చు, కానీ విత్ లిమిటెడ్ జ్ఞానంతో వెళ్తున్నావు. నీకున్నటువంటి జ్ఞానం తక్కువ, నీకున్నటువంటి దర్శనం తక్కువ. ప్రార్థన అనేది మనం చేస్తున్నాం, పూర్తిగా ప్రార్థన చేయలేకపోతున్నాం. మనం ఏమన్నాడంటే ప్రార్థన ఎలా చేయాలి, ఎడతెగక 18వ అధ్యాయంలో ఏమన్నాడంటే మనుషులు ఎడతెగక ఎలా ప్రార్థన చేయాలనే దానికి ఆయన ఒకటి చెప్తున్నాడు. ఎందుకంటే ఒక జడ్జి ఉన్నాడంట, ఒక న్యాయాధిపతి ఉన్నాడంట. ఆ న్యాయాధిపతి ఉన్న చోటే ఒక విధవరాలు ఉన్నారు. ఈ విధవరాలు న్యాయాధిపతి దగ్గరకు వచ్చి అడుగుతుంది. ఏమని అడుగుతుంది? అయ్యా నాకు న్యాయం తీర్చండి సార్, న్యాయం తీర్చండి సార్. రోజు వస్తుందంట. పొమ్మని అంటున్నాడంటే కానీ అతను న్యాయం తీర్చట్లేదు. కానీ ఏం చేసిన బైబిల్లో ఏముందంటే ఆమె చెప్పినక్కడ మాటికి ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది, ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు. అతని పేరు ఏమొచ్చిందంటే అన్యాయమైన న్యాయాధిపతి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఈ ముసలమ్మ ఎలాగెళ్తుందంట? మాటి ఇంకేముంది అక్కడ? ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో సిగ్గుమాలే అవుతుంది. సోదరుల దేవుళ్ళు, నువ్వు కొంత ప్రార్థన చేస్తున్నావు, ఇంకా ముందు ప్రార్థన చేయలేకపోతున్నావు. నువ్వు నీ ప్రార్థన లిమిటెడ్ ప్రార్థన అయిపోతున్నావు. ఏదో పని వస్తుంది, ప్రార్థన ఆపేస్తున్నావు. ఎవరో వచ్చారు నీ దగ్గరికి, ఆపేస్తున్నావు ప్రార్థన. ఏదో కమ్ముకుని జ్ఞానం వస్తుంది, నువ్వు ప్రార్థన ఆపేస్తున్నావు. ఎడతెగక నీ కార్యం నెరవేర్చేటటువంటి దేవుణ్ణి పూర్తిగా నువ్వు ప్రార్థన చేయలేకపోతాం. అందుకని యువర్ విజన్ ఈజ్ వెరీ షార్ట్. నీ దర్శనం చాలా తక్కువగా ఉంది ప్రార్థన లేనప్పుడు. ఏదో సేవ చేపట్టావు, కొంత సేవ చేసిన తర్వాత ఏకనం చేయలేని అంటున్నావు. నేను పూర్తిగా లేదు నీ యొక్క దర్శనం. దేవుడు నిన్ను నియమించాడు, దాన్ని పూర్తి చేయలేకపోతాం. ఏదో కొంత ఉంది తనకి. దేవుడి సేవకుడు అంటే ఏదో కొంత మర్యాద ఉంది, అది కొంత అభిమానం ఉంది. అది సరిపోదు, ఏదో ముందుకెళ్ళాలి. అభిమానం ఉంటే సరిపోదు, ఏడుకుంటే సరిపోదు, కొంచెం ప్రార్థన ఉంటే చాలు. నీవు కొంచెం ప్రార్థనతో పరలోకంలో చేరాలనుకున్నావు, కొంచెం ప్రార్థనతో సేవ కట్టాలనుకున్నావు. నీవు ఆపే నీ దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని నీవే పేస్తున్నావు అంతే. నువ్వు ప్రార్థన చేసేదామా అయితే కొనసాగు. సిగ్గుబాలు మాటికి దేవుని సేవలోకి వెళ్ళి ఎంతవరకు వెళ్తారంటే ఆమె న్యాయం తనకు అతడు న్యాయం చేసే వరకు కూడా వెళ్ళింది. దేవుడు నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో దేవుడు నీకు ఇచ్చే వరకు దేవుని సేవలో చేరాలంతే. ఇతడికి ఆ దృష్టి లేదు. 3 సార్లు కొట్టేశాడు, అది ఆపేశాడంతే. అదేం చూపిస్తుందంటే దానికి విశ్వాసం పూర్తిగా తక్కువ. నువ్వు అటెంప్ట్ చేస్తున్నావు, ఏదో 3 సార్లు వెళ్ళేసి బలహీనలేదు. నువ్వు చేయాలనుకున్నా కొంత చేస్తున్నావు, బాబాయ్ అనుకో చేస్తున్నావు. ముందు వెళ్ళు. దేవుడు నీ ఎడల ఉన్నటువంటి కార్యాలు ఆయన్ని నెరవేరే వరకు కూడా ముందుకు వెళ్ళు. ఎలీషా ఎంత పవర్ఫుల్ మ్యాన్, ఏదో గమనించలేనటువంటి దత్తంలో ఉన్నాడు. అనేక కార్యాలు దేవుడి సేవకుల ద్వారా చేశాడు, మోషే ద్వారా చేశాడు. 103వ కీర్తన చూద్దాం. 103వ కీర్తన 7వ వచనం. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను నీ జీవితంలో కూడా ఆయన క్రియలు కనపరచు. ఏదో క్రియ జరిగితే సెలవు. పూర్తిగా నీకున్నటువంటి ఉద్దేశం పూర్తిగా నెరవేరాలి. ప్రభువా నన్ను అలా తయారు చేయడానికి నాకు ప్రత్యక్షత గల మనసు దయచేయని ప్రార్థన చేసుకో. దేవుడు నీకు ఏదో అప్పగించాడు, నమ్మకంగా ఉండండి. ప్రార్థన చేసుకో. సోదరి నీకేమో అప్పగించాడు దేవుడు, దాన్ని పూర్తిగా నెరవేర్చగలుగుతున్నావు. ఏదో 1-2 కార్యాలకి 5 నా పని అనుకుంటున్నావు. 3 సార్లు కొడుతున్నావు. నువ్వు 5 మార్లైనా 6 మార్లైనా కొట్టిన ఎడల
నువ్వు పూర్తి